నీకు వస్తున్న వ్యతిరేకతల విషయంలో నీకు నిజంగా భయం లేదా? పర్వతమై నిలబడుతున్న శత్రువును ఢీకొంటున్నామనే ఆందోళన నీకు నిజంగా లేదా? నిజంగా ధైర్యమే ఉందా? విశ్వాసమే ఉందా? ఢీకొట్టడానికి, ఎదురెళ్ళటానికి నీకు దమ్ము సరిపోద్ది అనిపిస్తుందా? పంపించిన 12 మందిలో 10 మంది వాళ్ళు తినేస్తారా, చంపేస్తారా మనల్ని బాబోయ్ అని కంగారుపడి వెనక్కి వచ్చారు. 2 మాత్రమే ఏమక్కర్లా, దానిలో ప్రవేశించుటకును దానిని స్వాధీనపరచుకున్నటకును మనకు శక్తి చాలును అని మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీకు నిజంగా వాళ్ళు ఆ ఉన్నత దేకులు చూస్తుంటే భయం వేస్తుందా? సింహాన్ని చూస్తే భయం వేసిందా? శాంసన్కి, దావీదుకి భయం వేసిందా? గొలియాతును చూస్తే భయం వేసిందా? పర్వతాన్ని చూస్తే జెరుబ్బాబెలుకి భయం వేసిందా? పోనీ ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో వాళ్ళెవ్వరూ ఎదుర్కొనలేనంత అతి భయంకర వ్యతిరేకత మనమే ఎదుర్కొంటున్నామా? దావీదుకి ఎదురుకు వచ్చింది సింహం కదా, దావీదు సొత్తులు ఎత్తుకెళ్ళిపోయింది ఎలుగుబంటి కదా, దావీదును సవాలు చేస్తున్నట్టుగా నిలబడి రేయ్ నిన్ను చంపి అవతల పడేసి ముక్కలు నరికేస్తా అని చెప్పిన వాడు ఉన్నత దోహుడు గొలియాతు కాదా? నువ్వు గుడి ఎట్ట కడతావు చూస్తానన్నది ఒక దేశపు రాజుగారు కాదా? ఎవరికన్నా విపరీతంగా వచ్చింది మనకి వ్యతిరేకత? మనకు వచ్చినంత వ్యతిరేకత, మనకు వచ్చినంత కష్టం అసలు భూమి మీద ఇంకెవరికి రాలేదు ఇప్పుడు దాకా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిన ఆ దినములు భయంకరమైన దినములు నువ్వు చెప్తున్నావే, ఆ దినములన్నీ అపరిమితమైన వ్యతిరేకత ఎదుర్కొనే దినాలు కదా. ఆ జరిగిన కార్యాలని ఆ శ్రమను బట్టి, వ్యతిరేకతను బట్టి జరిగినాయే కదా. ఆ దినములు అయితే అద్భుతమైన దినములు, ఓ దేవుని మహిమకు వచ్చిన దినములు, బలమైన కార్యములు జరిగిన దినములు. ఈ దినములైతే చాలా వ్యతిరేకత, శ్రమయు, నిందనయు, దూషణ కలిగిన దినములు. అయ్యో ఆ దినములు నేను ఎంత బాగుండను. ఆ దినాలన్నీ ఇంతకన్నా ఘోరమైనయే. భీకరమైన కార్యాలన్నీ అలాంటి పరిస్థితుల్లోనే జరిగాయి. సింపుల్ లాజిక్ ఏంటంటే అసలు పోరాటమే లేకపోతే విజయం అనే మాటకి అర్థమే ఉంటుంది. పోరాటం వస్తే కదా విజయం అనే మాట. మన పితరులు గొప్ప విజయములు సాధించరి అంటే అర్థం ఏంటి? గొప్ప పోరాటాలు ఎదుర్కొన్నారని.